రాష్ట్రంలో మళ్లీ టెంపరేచర్లు పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా వడగాలులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షం కురిసింది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. ఫిబ్రవరి మొదలు రాష్ట్రంలో ఎండల తీవ్రత కనపడింది. మార్చిలో 43 డిగ్రీలు క్రాస్ అయ్యాయి. ఇక ఏప్రిల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మే మొదలు కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఎండలతో పాటు అడపాదడప వర్షాలు కురిశాయి. ఇక మళ్లీ ఎండలు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు అధికారులు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు. మనకి గత 5-6 రోజులు బట్టి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. సినాప్టిక్ సిచ్యుయేషన్ అనేది ఒక ద్రోణి ఒకటి మనకి తెలంగాణ మీదుగా కానీ తెలంగాణ పశ్చిమ బోర్డర్కి ఆనుకుని కానీ పోవడం వల్ల మనకి ఈ విండ్ డైరెక్షన్స్లో మార్పులు వచ్చి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్ వీటి వల్ల కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలు జల్లులు పట్టము లేని చోట్ల కూడా టెంపరేచర్ తగ్గడం జరిగింది. అయితే మనకి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. నిన్న చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ టెంపరేచర్ 41 డిగ్రీలు దాటి ఓన్లీ 2 జిల్లాల్లోని ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే 41 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలో నిన్నటి వరకు ఎండల తీవ్రత అంతంతగానే నమోదయ్యాయి. దాదాపు 3-4 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా కనిపించాయి. వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కానీ ప్రస్తుతం గాలి దిశ మారడంతో పాటు వర్షాలు తగ్గడంతో తిరిగి ఎండల తీవ్రత పెరగనుందని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా రానున్న వారం రోజుల పాటు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడి వాతావరణం, వడగాలులు సైతం వీచే అవకాశంతో హెచ్చరికలు జారీ చేశారు. మొదట ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు, ఆ తర్వాత రాను రాను మధ్య తెలంగాణ జిల్లాలోనూ ఎండలు పెరిగే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేశారు. అయితే ఈ రోజు గ్రాడ్యువల్ గా 1 డిగ్రీ ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది. ఇలాగే రాగల 4 రోజుల్లో కూడా గ్రాడ్యువల్ గా 1-1.5 డిగ్రీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగి మనకి ఈ రోజు నుంచి 4-5 రోజులు వచ్చేటప్పటికి ఇంచుమించు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మనకి 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. పెద్దగా మాయిశ్చర్ ఇన్కర్షన్ కనపడటం లేదు. అందువల్ల మనకి పెద్దగా వర్షం పడే సూచన లేనప్పటికీ మనకి టెంపరేచర్లు అయితే గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల మొదలు ఎండల తీవ్రత కనపడుతుంది. ఇక మధ్యాహ్నం సమయంలో మరింత పెరిగి సూర్యుడు నడినెత్తి మీదకు వస్తూ ఉండటంతో వేడి వాతావరణం పెరుగుతుందన్నారు. దీంతో ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 4 గంటల మధ్య ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.